ఈ ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యమైన మన దేశంలో ప్రజాస్వామ్యాన్ని నిస్సిగ్గుగా కూనీ చేసే ప్రయత్నం చేస్తే దాన్ని రక్షించుకోవడానికి ఒక గొప్ప ఉద్యమం, అదే ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం. చరిత్ర పుస్తకాల్లోనే కాదు, రాజనీతి శాస్త్రంలో కూడా చేర్చాల్సిన అంశం ఇది. సమాజంపై సానుకూల ప్రభావం చూపించేవారు కొందరు ఉంటారు. అటువంటి గొప్ప నేతల్లో శ్రీ ఎన్టీ రామారావు గారు ఒకరు. చలనచిత్ర రంగంలో కోట్లాది మంది అభిమానులను ఆయన సంపాదించారు. ఒకవైపు పురాణ పాత్రల ద్వారా, అలాగే సమాజంలో ఆధ్యాత్మిక భావాలను పెంచుతూ, మరొక వైపు సాంఘిక చిత్రాల ద్వారా సమాజంలో ఉన్న జాడ్యాలపై ప్రజలను వివేకవంతులను చేశాడు. ఆయన రాజకీయాల్లో ఆయన కోట్ల మంది గుండెల్లో నిలిచిపోయారు. ఆయన రాజకీయ ప్రవేశం ఎందరో జీవితాలని మంచి మార్పు తీసుకొచ్చింది, నాణ్యమైన జీవితాన్ని చూపించింది. ఆయన నటుడు, ఆ నటుడు యొక్క మిగతా వివిధ పార్శ్వాలు అవన్నీ నేను ఇప్పుడు ఇంతకుముందు ఒకసారి మనం మాట్లాడున్నాం, మళ్ళా దాని గురించి చెప్పను. కానీ ఆయన రాజకీయ రంగ ప్రవేశం చేసిన కాలం ప్రత్యేకమైంది. దేశంలో రాష్ట్రంలో కాంగ్రెస్ నిరంకుశత్వంగా పరిపాలన సాగిస్తూ ఉంది. ఆ సమయంలో ఎలాంటి రాజకీయ అనుభవం లేని రామారావు గారు తెలుగు ప్రజల కోసం రాజకీయాల్లోకి వచ్చి ముఖ్యమంత్రి కావడం అవుతుందో అది చరిత్రాత్మకమైన ఘట్టం అని చెప్పి మీ అందరికీ మనం చేస్తున్నాను. ఆయన పాలన అనేక మార్పులు తీసుకొచ్చాడు. అవన్నీ కూడా నేను పెద్ద వివరంగా చెప్పదలుచుకోలేదు. సంస్కరణలు తీసుకొచ్చాడు. అప్పుడే ₹2 కిలో బియ్యం పెట్టాడు. ఇప్పుడు మోడీ గారు కూడా దాన్ని ఇవాళ కొనసాగిస్తున్నారు. మహిళలకు ఆస్తిలో సమాన హక్కు ఇచ్చాడు. ఇది సమాజానికి చాలా అవసరం. దేశం అంతా కూడా దాన్ని చక్కగా అమలు చేయాల్సిన అవసరం ఎంతో ఉంది. మండల వ్యవస్థ పరిపాలన వికేంద్రీకరణ చేసి, అంతా కేంద్రం కాకుండా వికేంద్రీకరణ చేసి, సబ్ రిజిస్టర్ ఆఫీస్ కానించి తాలూకా ఆఫీస్ కానించి మండల వ్యవస్థ ద్వారా తీసుకొచ్చి వికేంద్రీకరణ పలికాడు. అలాగే వెనుకబడిన వర్గాలకు అందరూ మాట్లాడేవాళ్ళే కానీ చేసి చూపించిన మొట్టమొదటి వ్యక్తి ఎన్టీ రామారావు గారు. వెనుకబడిన వర్గాలకు జిల్లా పరిషత్ చైర్మన్లు కూడా వచ్చేటికి అవకాశం రామారావు గారి వల్ల లభించింది. ఆయన ఈ జరిగిన అలాంటి మంచి వ్యక్తికి జరిగినట్టు యొక్క ఈ అన్యాయాన్ని తిరిగి మళ్ళా న్యాయం జరిగేట్టుగా చూడడంలో ప్రజల పాత్ర చాలా ముఖ్యమైనది. అశేషమైన ప్రజలు ఒకవైపు రామారావు గారి మీద అభిమానం అయితే, మరొక వైపు ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాలనే ఉద్దేశంతో లక్షల మంది వీధుల్లోకి వచ్చారు. ఆయన ఇక్కడి నుంచి మొదలుపెట్టి విజయవాడ నుంచి మొదలుపెట్టి అనంతపురం దాకా పర్యటన చేస్తే మేమందరం ఆయనతో ఉన్నాం. అప్పుడు ఎక్కడికి వెళ్ళినా జనం అసలు ఆకాశం ఈనిందా అన్నట్టుగా అలా జనం అంతా వచ్చారు. ఆయన జరిగిన అన్యాయానికి వ్యతిరేకంగా అందరూ నినదించారు. అందరూ ఆయన వెనక నిలబడ్డారు. ఆ తర్వాత ఇందాక విషయాలు చెప్పారు కదా మీకు, ఢిల్లీ తీసుకెళ్ళడం, ఎమ్మెల్యేలని కర్ణాటకలో క్యాంప్ పెట్టడం, తిరిగి మళ్ళా వచ్చి మెజార్టీ చూపించడం. మెజార్టీ చూపించేటప్పుడు కూడా దుర్మార్గం చూపించారు. అసెంబ్లీ సరిగ్గా జరగనివ్వలేదు, గొడవ చేశారు. నా ముందు కూర్చొని ఒక ఆమె గాజులు పగల కొట్టుకుంది నన్ను రెచ్చగొట్టాలని. మేము ముందు రోజే మీటింగ్ పెట్టి అన్నగారు చెప్పారు అందరికీ, రేపు గొడవ జరుగుతుంది, ఎవరు మాట్లాడకూడదు, దయచేసి వెంకయ్యనాయుడు గారు జైపాల్ రెడ్డి గారు ఉంటారు, వాళ్ళు ఎవరు ఉంటే అవసరమైతే మాట్లాడతారని. ఒక ఆమె నా ముందుకు వచ్చి గాజులు పగల కొట్టుకొని అధ్యక్ష నన్ను అవమానపరుస్తున్నాడు ఈయన అన్నాడు. ఆయన అధ్యక్షుడు ఇటు చూశాడు. చూస్తే ఈయన నన్ను ద్రౌపది అంటున్నాడు ఆయన. అంటే నేను లేచి చెప్పాను, ద్రౌపది మహాపతివ్రత, ఆమె పేరు ఎందుకు వాడతారని నేను వాడానని చెప్పి. వాడనండి, అలాంటి పనులు చేయను, ఎవరిని అవహేళన చేయడం, అవమానం చేయడం నాకు ఇష్టం లేదని. అసెంబ్లీలో మెజార్టీ ఉందని తెలిసి కూడా ఆఖరి వరకు అధికారాన్ని పట్టుకొని వేలాడేట్టుగా చేశారు. తర్వాత చెప్తారు వాళ్ళు మేము మెజార్టీ ఉందని. మెజార్టీ రుజువైన తర్వాత కూడా వాళ్ళు అసెంబ్లీ సాక్షిగా అది ఎక్కడ రుజువు అవుతుందని అసెంబ్లీని సరిగా జరగనివ్వకుండా అనేక రకాల దుర్మార్గాలు ఆ రోజు చేయడం కూడా జరిగింది. ఈ శాసనసభ్యులు స్టూడియోలో ఉన్నప్పుడు తీసుకెళ్దామని ప్రయత్నం చేశారు. ఈ ఇందర్సేన్ రెడ్డి గారిని అప్పుడు ఆ స్టూడియో బయట కాపలాకి మనుషులందరూ తీసుకొచ్చి పెట్టి పని ఇందర్సేన్ రెడ్డి గారికి పెట్టాము. అప్పుడు లోపల ఉండి వ్యూహరచన మిగతా విషయాలు నేను చూస్తుంటే వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లు, మిగతా వసతి పద్ధతి అంతా కూడా చంద్రబాబు నాయుడు గారు చూశారు. అలా వాళ్ళని కాపాడుకొని ఇక్కడి నుంచి ఢిల్లీ తీసుకెళ్తుంటే దారి పొడవునా రైల్వే స్టేషన్ పైన దాడి చేయించారు. తిరిగి మళ్ళీ అక్కడ దాని ఆఖరికి ఢిల్లీకి పోతే మేము ఆలస్యంగా వచ్చామని చెప్పి జైల్ సింగ్ గారిని
ఢిల్లీ నుంచి నార్త్ ఈస్ట్కి వెళ్ళి పొమ్మని చెప్పింది ఇందిరాగాంధీ. మీరు అపాయింట్మెంటు లేట్ అయిపోయింది, అందుకని ఇవ్వద్దని. ఆయన జయసింగ్ గారికి వాజ్పేయి గారు, ఈయన రామారావు గారు అంటే అభిమానంకు ఆయన స్వామీజీ అంటుండేవాడు రామారావు గారిని చూసి. అటు రెండోది వాజ్పేయి గారు, అద్వానీ గారు మాట్లాడారు, మీరు మాట ఇచ్చారు, లేట్ అయినా కూడా ఉండి వాళ్ళ సంఖ్య ఉందో లేదో చూడండి అని. మేమందరం ఎమ్మెల్యేలు అక్కడికి వెళితే ఇంకా విచిత్రం. ఎమ్మెల్యేలు అందరం వెళ్ళి ఆయన కలిసాము, ఆయన చూశాడు. టీ తాగండి అన్నాడు గౌరవంగా. పాపం రాష్ట్రపతి గారు టీ తాగుతుంటే నాకు ఒక ఏడీసీ వచ్చి చెప్పాడు, సార్ నాయుడు గారు పక్కకు రండి అన్నాడు. ఏమన్నాను, అప్పుడు ఇవన్నీ లేవు, టీవీలు ఇవన్నీ, టెలిప్రింటర్ ఉంది, అక్కడికి వచ్చి చూడండి అన్నాడు. చూస్తే ఢిల్లీలో ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యేలు, వాళ్ళలో కొంతమంది ఎమ్మెల్యేలు హైదరాబాదులో రాజ్భవన్ ముందు పెరేడ్ చేశారని. నేను ఇక్కడున్న మనుషుడు అక్కడితే పెరేడ్ చేస్తారని ఆశ్చర్యం కలిగింది. వెంటనే నేను రామోజీరావు గారికి ఫోన్ చేసి, సార్ ఆ ఎమ్మెల్యేలు ఎవరో వాళ్ళ పేర్లు కాస్త దయచేసి పంపించండి అని. పేరు ఆయన కొద్దిసేపటికి పంపించాడు. పంపించిన తర్వాత రఘురాయ్ అని ఒక ఫోటోగ్రాఫర్ ఉన్నాడు ఇండియా టుడేలో. ఆ రఘురాయ్ గారిని అద్వానీ గారి ద్వారా పిలిపించి రామారావు గారిని బయట ఈ ఎమ్మెల్యేలందరినీ ఎవరైతే హైదరాబాద్లో ఉన్నారో ఆ ఎమ్మెల్యేలని ఢిల్లీలో రాష్ట్రపతి భవన్ బయట రామారావు గారి మధ్యలో కూర్చొని వాళ్ళు ఆ పక్క ఈ పక్క నిలబడి ఆ ఫోటో తీయించాం. ఫోటో అప్పుడు పంపించడానికి కూడా ఇది ఫ్యాక్స్ లేదు. అప్పుడు సాయంత్రం మన సాయికృష్ణ రామారావు గారి కుమారుడు ద్వారా మరి డాక్టర్ శ్రీనివాస్ గారు ఎవరిని పట్టుకొని టికెట్ సంపాదించి ఆయన ద్వారా పంపిస్తే మేము రామోజీరావు గారికి ఇండియన్ ఎక్స్ప్రెస్ ఎడిటర్కి ఫోన్ చేసి పేపర్ కాస్త ఆపండి, ఇప్పుడైతే బాగా ఫాస్ట్ అయిపోయింది, అప్పుడు పేపర్ 10 గంటలకు అయిపోయేది, పేపర్ ఆపండి ఈ ఫోటో వస్తుందని. వచ్చిందాక వాళ్ళు ఆపారు, ఫోటో వేశారు. అసలు ఢిల్లీలో నకిలీ హైదరాబాదులో అని మరుసటి రోజు పతాక శీర్షికలో వచ్చింది. దాంతో అతను కుట్ర ఇదైపోయింది. అంత దుర్మార్గం అనమాట. ఎక్కడ మనుషులు ఉండి చూపిస్తుంటే కూడా తను ఇక్కడ ఉంటే ఎవరు నిజమో ఎవరు కాదని అడిగి తెలుస్తుంది. ఆ ఫోటో రాబట్టి సరిపోయింది. కానీ ఆ విధంగా అనేక రకాలుగా ప్రజాస్వామ్యాన్ని వంచే ప్రయత్నం చేశారు. దాన్ని ప్రజల యొక్క మద్దతు ఉండబట్టి ఆయన మీద అశేషమైన అభిమానం ఒక పక్క, దాంతోపాటు ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రజలందరూ గట్టిగా నిలబడబట్టి అన్ని రాజకీయ పక్షాలు ఏకత్రాటిపై రాబట్టి తిరిగి మళ్ళా ఎన్టీ రామారావు గారు గౌరవంగా ముఖ్యమంత్రి అయ్యేటికి అవకాశం లభించింది. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత నన్ను జయపాల్ గారిని పిలిచి, బ్రదర్ మీరిద్దరు మాకు బాగా మద్దతుగా నిలబడ్డారు, మీరిద్దరు ప్రభుత్వంలో చేరండి మంత్రులుగా అన్నాడు. అంటే మేము చెప్పాము, మేమిద్దరం మాడుకున్నాం, మాకు విషయాలు కూడా తెలుసు కదా, మేము చేరవండి అన్నాం. ఏమండి అన్నాడు, మేము వేరే పార్టీలో ఉన్నాం, మేము ఎందుకు చేస్తామంటే ఆయన తెలివిగా మీరు పార్టీ మారబడలేదు, మిత్రపక్షాలుగా అందరం కలిసి మిశ్రమ ప్రభుత్వం ఏర్పాటు చేద్దాం అన్నాడు. నేను రామారావు గారి తెలివికి ఆశ్చర్యపోయాను, ఈయనకి ఎవరు చెప్పారా ఈ విషయం అని చెప్పారండి. సరే అయినా కూడా చెప్పాము, మేము ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం సిద్ధాంతం కోసం వచ్చామే కానీ పదవి కోసం రాలేదు, పదవి తీసుకోమని గౌరవంగా సున్నితంగా ఆయనకు చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా రామారావు గారు రాక ఆయన ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ ఏర్పాటు, ముఖ్యమంత్రి కావడం, అలాగే ప్రజాస్వామ్యానికి జరిగినట్టు ఈ అన్యాయం దాన్ని ఎదుర్కోవడంలో ప్రజలు చూపించినట్టు చొరవతో పాటు ముఖ్యంగా ఇంకొక వ్యక్తిని కూడా మనం గుర్తు చేసుకోవాల్సి ఉంది. స్వర్గీయ రామోజీరావు గారు ఈనాడు పత్రిక నిర్వర్తించిన పాత్ర ఏతుందో అది చాలా గణనీయమైంది. ప్రతి విషయాన్ని ఆయన చక్కని మార్గదర్శనం చేసి సమాచారాన్ని సేకరించి ఆ సమాచారాన్ని అంతా వీళ్ళకి అందజేసి మంచి అభ్యర్థుల ఎంపిక దగ్గర నుంచి జరిగినట్టు దుర్మార్గాన్ని మళ్ళా ప్రజలకు కళ్ళగట్టేట్టుగా చూపించిన విషయం వరకు రామోజీరావు గారు చాలా గట్టిగా సిద్ధాంతపరంగా నిర్ణయం తీసుకొని ఆయన పత్రిక చాలా గట్టిగా నిలబడింది. అందువల్ల ఈ సందర్భంగా ఆయన కూడా మన మధ్య లేడు కాబట్టి ఆయన కూడా స్మరించుకోవాల్సిన ప్రజాస్వామ్య పరిరక్షణకు ఆయన చేసిన కృషిని కూడా మనందరం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతో ఉందని ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేస్తున్నాను. నేను ఆఖరిగా ఇప్పుడు ముఖ్యమంత్రి గారు కూడా ఉన్నారు కాబట్టి ఆయన చాలా తెలివిగా నాకన్నా ముందే మాట్లాడాడు. ముఖ్యమంత్రి మాట కూడా చెప్పాడు, తెలుగు కేంద్రం ఇక్కడ పెడితే రామారావు గారి విగ్రహం తప్పనిసరిగా నేను మన ఫోన్లో కూడా చెప్పాను, తెలుగు భాషకు ప్రాధాన్యత ఉండాలా, ప్రాచీన తెలుగు అధ్యయన కేంద్రం మైసూరులో ఉంటే నేను ఆ రోజు
దాన్ని అక్కడి నుంచి తీసుకొచ్చి మైసూరులో ఉండవేంది తెలుగు అధ్యయన కేంద్రం అని ఆంధ్రప్రదేశ్ ఉండాలని తాత్కాలికంగా ఎవరు ముందుకు రాలేదు కాబట్టి నెల్లూరులో మా అమ్మాయి స్వర్ణ భారత ట్రస్ట్లో భవనం ఇచ్చి దాన్ని తాత్కాలికంగా అక్కడ ఏర్పాటు చేశాం. దాన్ని అమరావతికి తీసుకొస్తానన్నా దాంతోపాటు ఎన్టీ రామారావు గారి పెద్ద విగ్రహం పెట్టి గుర్తుగా ఏర్పాటు చేద్దామన్నా నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. నేను కోరేది ఒకటే, రామారావు గారు మీద మాకు అభిమానానికి ఒకటి కాంగ్రెస్ వ్యతిరేకత, రెండు ఆయన భారతీయ సంస్కృతి పట్ల తెలుగు భాష పట్ల ఆయన చూపిన అభిమానం, ఆయన తెలుగు మాట్లాడే తీరు, దానికి ఇచ్చిన గౌరవం అవుతుందో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా పరిపాలన తెలుగులోనే ఉండాలి. ఎందుకంటే తెలుగు వాళ్ళకి కాబట్టి ఉత్తర్వులన్నీ తెలుగులోనే రావాలా. ఇంగ్లీష్ కావాలంటే ఒక కాపీ వేయండి వాళ్ళకి. వాళ్ళు ఏమంటారు, ఇంగ్లీష్ వాళ్ళు ఇంగ్లీష్లో ఉంటాయి, మీకు తెలుగులో కావాలంటే ఒక కాపీ వేస్తామని. మీ దయా దాక్షిణాలు మాకేం దయా, మేము తెలుగు వాళ్ళం, తెలుగు రాష్ట్రం, తెలుగులోనే పరిపాలన జరగాల్సిన అవసరం ఎంత ఉంది. తెలుగు రాని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకు ఒక కాపీ కావాలంటే ఇంగ్లీష్లో వేయొచ్చు. అంత ఇంగ్లీష్ వాడు నాకు తెలిసి ఆంగ్లేయులు ఎవరు ఆంధ్రప్రదేశ్లో లేరు, తెలుగు వాళ్ళే ఉన్నారు అందరూ. అందుకని తెలుగు భాషలో పరిపాలన జరగాల ఒకటి. రెండోది ప్రాథమిక విద్య పై స్థాయి విద్య కాదు, అది తెలుగులోనే జరగాల. తద్వారా తెలుగు భాషకి మనం గౌరవాన్ని ఇచ్చినట్టు అవుతుంది. తెలుగు భాష 10 కాలాల పాటు బాగా సజీవంగా బతుకుతుంది. ఈ పనిని కూడా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టాలని, తెలుగు భాషకు ప్రోత్సాహాన్ని ఇవ్వాలని నేను ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాను. మన భాషే మన గౌరవం, మన భాషను కాపాడితే మన ఆత్మను కాపాడుతుంటేనని రామారావు గారు కూడా చెప్పారు. అందువల్ల ఆయన మీద గౌరవంతో మనకి ఈ తెలుగు భాషను రాష్ట్రంలో మరింత వ్యాపకం చేయడం కోసం కూడా చర్యలు తీసుకుంటారని చెప్పి నేను ఆశిస్తున్నాను. ప్రజలు ఆఖరిగా ఒకటే మాట నేను అందరికీ చెప్పదలుచుకుంది, ఇప్పుడంతా పాపులిజం నడుస్తూ ఉంది, అన్నీ అవి ఇవి రకరకాలన్నీ. ఆయన చాలా చేసి ఆర్థికంగా రాష్ట్రాన్ని ఏం లేకుండా చేస్తే మన ముఖ్యమంత్రి గారు కూడా నేను ఇంకా ఎక్కువ ఇస్తానన్నాడు. ఎక్కువ ఇవ్వడానికి ఇబ్బంది లేదు, ముందు ఎక్కువ ఆదాయం రావాలా, ఆ తర్వాత ఎవరికైనా ఎక్కువ ఇవ్వాలా, లేకపోతే చాలా 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 ఇబ్బంది అవుతుంది ఆర్థికంగా. ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. మనం ప్రజలు ఎవరు దయా దాక్షిణాల మీద ఆధారపడకుండా పేదరికాన్ని తొలగించాలనేది అటు వాజ్పేయి గారి దగ్గర నుంచి ఇప్పుడు మోడీ గారి పట్టుదల అదే, అలాగే ఇక్కడ ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారి పట్టుదల అదే. పేదరికాన్ని పూర్తిగా తొలగించాలంటే తాత్కాలికమైన యొక్క ఉచితాలతో అది సాధ్యం కాదు. ఆకలిగా ఉన్న పేదవాడికి అన్నం పెట్టాలా, తప్పనిసరిగా ఆకలిగా ఉన్న పేదవాడికి అన్నం పెట్టాలా, అది ప్రభుత్వం చేయాలి. దాంట్లో మనం ఎలాంటి తప్పుపడడానికి వీల్లేదు ప్రభుత్వాన్ని. కానీ దానితో పాటు వాళ్ళ పిల్లలు భవిష్యత్తులో సొంత కాళ్ళపై నిలబడేందుకు వాళ్ళకి తగిన శిక్షణ ఇచ్చి, ఇప్పుడు ఏదో మన స్కిల్ డెవలప్మెంట్ ఉన్నామే, తద్వారా ఆత్మవిశ్వాసాన్ని పెంచి వాళ్ళ కాళ్ళపై వాళ్ళు నిలబడేట్టుగా చేయడం అవుతుందో అన్నిటికన్నా ఉత్తమమైన కార్యక్రమం పేదరిక నిర్మూలనకు అది మంచి బలమిస్తుంది. ఉపాధికి తగిన శిక్షణ ఇవ్వకుండా ఉచితాలు ఇచ్చినంత మాత్రాన పేదల బలోపేతం గారు. దయచేసి అది గుర్తుపెట్టుకోవాలి అందరూ కూడా. ఈ ప్రభుత్వానికి అన్ని ప్రభుత్వాలు పోటీ పడుతూ ఉన్నాయి ఆ విషయంలో. సర్వశక్తి సంపన్నమైన భారత నిర్మాణంలో యువత పాత్ర కీలకం. యువత జనాభా ఎక్కువగా ఉండడం కూడా భారత్ కలిసి వచ్చే విషయం. ఆ మధ్య ముఖ్యమంత్రి గారు ఒక మాట చెప్పారు, మనం జనాభా తగ్గుతోంది, ఆ వృద్ధి రేటు కూడా అని. నేను మొదట్లో ఆలోచిస్తే ఏంట్రా పేదరికం పోవాలి కానీ జనాభా పెరగాలంటాడే నేను అనుకున్నా. కానీ జపాన్ ఆ దేశాల యొక్క చరిత్ర చూసి అధ్యయనం చేసిన తర్వాత ముఖ్యమంత్రి గారు చెబుతున్న విషయంలో కాస్త ఇది ఉంది, దాన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకోవడానికి అవసరం ఎంతో ఉంది. అయితే ఒకవైపు పేదరిక నిర్మూలన, దానికి కావాల్సిన శిక్షణ ఇవ్వడం, వాళ్ళకి కావాల్సిన రుణం ఇవ్వడం, వాళ్ళకి కావాల్సిన ఇవాళ చెప్పారు చాలా తక్కువ వడ్డీకే రుణాలు ఇస్తామని చెప్పని, చాలా సంతోషం. ఆ విధంగా చేయూతనివ్వాల. చేప పట్టేది నేర్పించాలే కానీ చేప ఉచితంగా ఇచ్చేది అలవాటు చేయకూడదు అనేది నా నమ్మకం. ఈ వడ్డీ రేటు తగ్గించడం ఏమవుతుందో దానివలన మేలు జరుగుతుంది పేదరికి, దానివల్ల మరింత మంది ఆ విద్యారంగంలోకి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి శిక్షణ, స్కిల్ డెవలప్మెంట్ వన్ ఆఫ్ ది ఫేవరెట్ సబ్జెక్ట్స్ ఆఫ్ చంద్రబాబు నాయుడు ఆల్సో.
ఈ టెక్నాలజీ ఇవన్నీ అధునూతనంగా పెరుగుతున్నప్పుడు ఈ స్కిల్ డెవలప్మెంట్ మీద తగినంత ఫోకస్ చేసి ఆ పిల్లలకు తగిన శిక్షణ ఇస్తే వాళ్ళు భవిష్యత్తులో సొంత కాళ్ళపై నిలబడతారు. అమ్మాయిలు కూడా సొంత కాళ్ళపై నిలబడతారు. అది చాలా మంచిది. అలాంటి పని మరింత దీంతో చేయాలని నేను కోరుతున్నాను. పనిచేసే సామర్థ్యం వయస్సు ఉన్నవారికి ఉచిత పథకాలు అవసరం లేదు. నిస్సహాయులు, వృద్ధులు, ఆసరా లేని వాళ్ళు ఉంటే అలాంటి వర్గాలకు తప్పనిసరిగా ఈ ఉచితాలు మనం అందజేయాల్సిన అవసరం ఎంతో ఉంది. యువతరాన్ని, దేశాన్ని బలోపేతం చేయడమే నేటి నాయకుల యొక్క ఆశయం కావాలని శ్రీ రామారావు గారు కళ్ళగన్న ఆ పేదరిక నిర్మూలన జరగాలంటే దానికి చేయూత, నైపుణ్య శిక్షణ అని నేను భావిస్తున్నాను. దానికి మరింత ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పని నేను ముఖ్యమంత్రి గారిని కోరుతూ మరొకసారి చంద్రబాబు నాయుడు పరిపాలనా దక్షుడు, దాంట్లో అనుమానం లేదు. అనుకుని నిర్ణయం తీసుకుంటే దాన్ని చేయగలడు. ఆ నిర్ణయాలు తొందరగా అమలు చేయాలనేది నేను కోరుకునేది. ఒకవైపు పోలవరాన్ని పూర్తి చేయడం, అమరావతి నగరాన్ని మంచి అభివృద్ధి పదంలో తీసుకొచ్చి దాన్ని చక్కగా మా ముందే మేమందరం తిరుగుతున్నప్పుడే ఇవన్నీ వాస్తవంగా రూపుదాల్చాలనేది మా కోరిక, ఇంకేమీ లేదు. నాకు ఇప్పుడు వయసు 76 ఏళ్ళు. పెద్దగా మా ఇద్దరికి తేడా లేకపోయినా 76 ఏళ్ళు. ఈ మిగిలిన సమయంలో ఈ అమరావతి అభివృద్ధి చెందడం, పోలవరం పూర్తయి ఆ నీరు మిగతా ప్రాంతాలకు, రాయలసీమకు కూడా పారే విధంగా చూడడం ఏతుందో ఇవి చూస్తే మనసుకు ఎంతో సంతోషం కలుగుతుంది. ఎందుకంటే నేను రాజకీయాల్లో లేను, పోటీ చేయను, పదవుల్లోకి ఇంకా రాను. ఎందుకంటే దేశంలో 2వ అత్యున్నత రాజ్యాంగ పదవి అలంకరించిన తర్వాత ఇంకే పదవిలోకి పోతాం మళ్ళా. అలాంటి ఆలోచన కూడా నాకు లేదు.